హాయ్ హలో అండి. కాకరకాయ తినని వారు కూడా చాలా ఇష్టంగా తినే కాకరకాయ కారం పొడి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక చిన్న బౌల్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కాకరకాయ ముక్కలు అన్నీ ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 7, 8 ఎండుమిరపకాయలను వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీ పట్టుకొని ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను 1 టేబుల్ స్పూన్ సాల్టు, కరివేపాకును, 7, 8 వెల్లుల్లిపాయలను వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే మన కరివేపాకు కారం పొడి రెడీ అయినట్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.